UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంతా కూడా చెరువులు బాగుపరిచేది ప్రజల కోసము అని చెప్పేసి కూడా అంటుండు. ప్రజలకు అవి చెరువులు అనేటివి కావాలి కాబట్టి ప్రకృతిని కాపాడడానికి చేస్తున్నామని అంటున్నారు. మరి మీరు ఎందుకు వద్దు అంటారు? చెరువులు కాపాడితే కాపాడము. మేము అది వద్దంటే లేము. చెరువులు కబ్జా చేసినాం, పెద్ద పెద్ద బడాబాబులు కబ్జా చేసిండు. చిన్న చిన్న ఇప్పుడు మాలాంటి మధ్య తరగతి వాళ్ళైతే ఎవరైతే కబ్జా చేయలేదు, కట్టుకోలేదు, బడాబాబులు కబ్జా చేసి అమ్మితే వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు వాళ్ళు. కానీ మేమైతే చిన్న చిన్న మధ్య తరగతి వాళ్ళమైతే ఎక్కడ మేము కబ్జా చేయలేదు. ఇవి కూడా మేము బాధ్యత అమ్మితేనే, పట్టా భూములు అమ్మితేనే కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవన్నీ ఏం కొత్త కొత్త ఇండ్లు పాత ఎవరి దగ్గర గుంజుకొని కట్టుకున్నారా? అంతే రిజిస్ట్రేషన్లు అయితేనే కదా కట్టుకునేది. ఇంత పెద్ద బిల్డింగ్లు పర్మిషన్ ఇస్తేనే కదా ఈ మధ్య కట్టిన ఇండ్ల లాగా అనిపిస్తున్నాయి, ఏ పాత బిల్డింగ్ లాగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తాం, మీకు పర్మిషన్ ఇస్తేనే కదా, గవర్నమెంట్ ఇచ్చినాయి కదా. ఇవన్నీ ఇచ్చి ఇంటి ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటూ ఉంటాను? అవన్నీ ఎవరికి పోతున్నాయి? పర్మిషన్ ఇచ్చిన పైసలు అవి ఎవరికి పోతున్నాయి? రిజిస్ట్రేషన్ చేసిన పైసలు ఎవరికి పోతున్నాయి? నేను హౌస్ అయిపోయానండి. నాకు 2 పిల్లలు, మొత్తం 10 మంది ఉంటామండి ఇంట్లో. మేము నా 2 కొడుకులకు ఇద్దరు పిల్లలు, 10 మంది ఉంటాం. మా ఫ్యామిలీ 10 మంది. ప్రజలు మరి వాళ్ళు రోడ్డు పాలు కాకుండా కూడా నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తాను అని అంటారు. ఈ ఇంటికి సమానమా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికి సమానమా? వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? మాకు అవసరం సచ్చిన ఇంట్లో అవసరం, లేకపోతే బతికిన ఇంట్లో బతుకుతాం, అంతేగాని మాకు ఏ డబుల్ బెడ్రూమ్ లేదు. ప్రజలు మా ఇండ్లను కూలగొట్టొద్దు, మేము కష్టపడి కట్టుకున్నాము అని చెప్పేసి వచ్చిన హైడ్రాకి సమాధానం చెప్పి కూడా వాళ్ళతో పోరాడుతున్నారు. ఆ క్రమంలో మరి పోలీసులు కూడా మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మన ప్రభుత్వం ప్రజలకు కదా వాళ్ళు అండగా ప్రజలకు నిలబడతాడు. ఏం కిరాతకులు లాగా మా మీద దొబ్బేస్తున్నారు, మా ఇళ్ళకే మమ్మల్ని రానియకుండా చేస్తున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళే మళ్ళీ ఏందో అర్థమైతే లేదు, కానీ వాళ్ళని కూడా కిరాతకంగా తయారు చేసిండు ఆ సీఎం. ఏమంటుండే హైడ్రాక్ నాకు సంబంధం లేదని చెప్తుండు. వాడు సంబంధం లేదు. హైడ్రా ఎక్కడి నుంచి వచ్చింది? హైడ్రా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సృష్టించిందే కదా హైడ్రా అంటే, నువ్వు సృష్టించిందే కదా. ఇప్పుడు హైడ్రాక్ నాకు సంబంధం లేదంటే ఏంది ఇది? హైడ్రా రంగనాథ్ గారు ఎక్కడున్నా దీనికి సొల్యూషన్ మీరు ఇవ్వాలి. మీరు ఏమన్నా మొన్న 2 వారం క్రితం, నెల క్రితం అక్కడ నల్ల చెరువు, సున్నం చెరువు కులగొట్టినప్పుడు ఏమన్నాడు? ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇండ్లు కట్టుకొని నివాసం ఉన్న ఇండ్లను నేను ఎలాంటి టచ్ చేయను, ఆ ఇండ్లను నేను కూర్చోనని చెప్పిండు. ఇప్పుడు ఎట్లా కూలుస్తుండు చెప్పండి? అంత లోపలికి ఉన్న ఇండ్లలో కూడా ఒక్క చుక్క నీళ్ళు రాలేదమ్మా. నది ఒడ్డుకుంది, మూసి నది ఒడ్డుకున్న ఇండ్లకు కూడా ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. ఏ ప్రమాదం జరగలేదు. ఎత్తు మీద ఉంది, గడ్డ మీద ఉంది. ఇది అంకుల్ ఏం పని చేస్తాడు? సెక్యూరిటీ పని చేస్తాడమ్మా. 68 ఏళ్ళకి వచ్చిండమ్మా. కష్టపడి మా 60 ఏళ్ళ కళ ఇది ఇల్లు. మాకు 60 ఏళ్ళ కళను కూల్చి వేస్తుంటే ఏం చేయాలమ్మా? మాకు ఏడ్చి ఓపిక కూడా లేకుండా అయిపోయిందమ్మా. మాకు 3 రోజులపై మమ్మల్ని కుక్కల్ని ఉరికిపించండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నిలబడితే అక్కడ పోతుంటే, అక్కడ నిలబడితే ఇక్కడ మార్కులు వేస్తున్నారు. ఏందో మీ ప్రభుత్వం ఏందో ఏమైతే మేము లాస్ట్కి అయితే మేము ఉంటామో పోతామో కూడా అర్థమైతలేదమ్మా. ఆ రంగనాథ్ సార్ ఎక్కడున్నా దీన్ని గమనించి సీఎం సారు మీరు దీనికి న్యాయం చేయాలి. అంతేగాని మాకు సపోర్ట్ ఎవరు లేరు అసలు. ఏ ఎమ్మెల్యేలు ఎక్కడ వండుకున్నారో, ఏ లీడర్స్ ఎక్కడ వండుకో. నిన్న మేము సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మరి ఇక్కడికి వస్తాడు, ఇవన్నీ చూడడానికి కూడా, మీకు చెప్పడానికి కూడా మీరేమన్నారు? మేము చెప్తాం, మేము న్యాయపరంగా పోరాడతామమ్మా. సీఎంతో పోరాడతాం మేము. ఇక్కడ ఆయన వచ్చి చూడాలి ఏది అక్రమ కట్టడాలు ఉంది, ఏది న్యాయబద్ధంగా ఉంది, ఏది అక్రమణాలు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. నువ్వు అడ్డం మీద కూర్చుంటే అక్రమ కట్టడాలు తీసేసంటే ఎందుకు ఇస్తాం? అక్రమ కట్టడాలు ఎందుకైతే మేము న్యాయంగా కొనుక్కున్న ఈ ఇండ్లు అక్రమంగా ఏమైంది దోసుకోలే. గవర్నమెంట్ జాగాలలో మేము కట్టుకోలేదు. పోయి కోట్ల పైసలు అయితే అక్రమ కట్టడాలు ఎట్లయితే ఎమ్మెల్యే వస్తలేడు, లోపల ఉన్నాడు. ఆయన ఆరోగ్యం బాగాలేదని పట్టించుకుంటలేడు. ఏ ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు మాకు. నిన్న మేము రాజేంద్ర సార్ దగ్గర పోతే నేనున్నానమ్మా, నేను వస్తున్నా అని నిన్న పోయినా. మేము పోతే ఈ రోజు వచ్చిండు సార్, నేనున్నాను వచ్చిండు మాకు ధైర్యంగా. చూస్తున్నాం కదా, మరి ఒక్కొక్కరు అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడనైతే. ఎందుకంటే 60 ఏండ్ల కళ మాది. 60 ఏండ్ల నుంచి కూడా ఈ ఇండ్లను కట్టుకొని మేము ఇలా బతుకుతూ ఉంటే మధ్యలో వచ్చి కూల్చడానికి వాళ్ళకి ఎక్కడ హక్కు ఉంది? ఎవరది కూల్చేది కూడా? ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు? మా ప్రజల మీద ఎక్కడిది వాళ్ళు వేడి చూపించేది? ఇదంతా కూడా మేము జరగనీయము. మరి సీఎం రేవంత్ రెడ్డితోటైనా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హైలైట్ విషయం ఏంటి అంటే, ఇక్కడున్న ఈ ఏరియాకి, నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇంతవరకు కూడా స్పందించిన దాఖలు కూడా లేవు. తనకు ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెప్పేసి కూడా ఇక్కడికి రావడం లేదు. కాబట్టి మేమందరం కూడా ఈటల రాజేంద్ర గారిని తన సహాయం కొద్ది కూడా తన దగ్గరికి వెళ్ళడం జరిగింది, తన సహాయం కోరడం జరిగింది. కాబట్టే ఈరోజు మా కోసం ఇక్కడికి రావడం జరిగింది. నేనున్నాను, నేను నిలబడతాను ఖచ్చితంగా అని చెప్పేసి కూడా తను మా కోసం ఇక్కడికి రావడం జరిగింది. అందుకు మరి ఇప్పుడు ఇండ్లు కూల్చడం అనేది కరెక్ట్ కాదు. చెరువులు బాగా చేసుకుంటే చేసుకోండి, కానీ చెరువులో ఉన్న
ఆ ప్రాంతం వరకే బాగు చేసుకోండి, మా ఇండ్ల జోలికి రావద్దు, మా ఇండ్లను పడగొట్టొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.